క్రైస్తవుడు ఆత్మీయ జీవితంలో సోమరితనం ఏమాత్రం చూపించకూడదు. సోమరితనం చూపిస్తేనే వెంటనే వాడు మన మీద అటాక్ చేస్తాడు. ఐగుప్తులో నుండి కనానులోనికి ప్రయాణమయ్యారు లక్షల మంది. అయితే వారు త్రోవలో నడుచుట వల్ల అలసిపోయినందున కొంచెం సేద తీరదామని కూర్చున్నారు, గుంపుకు దూరం అయిపోయారు. అలాగ సేద తీరిన వారు, సోమరిపోతులైన వారు, అలసట తీర్చుకోవాలని కూర్చున్న వారు, నడవలేక విశ్వాస యాత్రలు ఆగిపోయిన వారిని శత్రువులు సంహరించారంట, రాలిపోయారు. నా దేవుని ప్రజలారా, నీ జీవితంలో కూడా గుంపులో ఉన్నప్పుడే, సహవాసములో ఉన్నప్పుడే నీకు క్షేమము. కొంచెము సోమరితనం చూపిస్తే నీ జీవితంలో ఆత్మీయ జీవితానికి చాలా ప్రమాదం ఉంది. ఇదొక్క ఆదివారంలే అనుకున్నావా, వెనుకబడ్డావు. ఈరోజు ఒక్కరోజు ప్రార్థన వాక్య ధ్యానం లేకపోతే పర్వాలేదులే అనుకున్నావా, వెనుకబడ్డావు, వెనకకు జారిపోయినట్లే. అయితే మనము ఆధ్యాత్మికమైన వాటిని ముందు పెట్టి వెనక శరీర సంబంధమైన వాటి కోసం ఆలోచన చేయవచ్చు. ఇదొక్కరోజు ఉద్యోగం పోకపోతే ఏం కాదులే, ప్రార్థన చేసుకుందాం. ఇదొక్కరోజు స్కూల్కి పోకపోతే ఏం కాదులే, ప్రార్థన చేసుకుందాం. ఇదొక్కరోజు సంపాదన లేకపోతే ఏం కాదులే, ఆధ్యాత్మికమైన జీవితాన్ని కట్టుకుందాం అనే స్థాయి పరిపక్వత క్రైస్తవునికి కావాలి. పనింది కదా అని దేవునిని మరిచేవారు కాదు దేవునికి కావాల్సింది. దేవుని పనింది కదా అని నా పనిని పక్కన పెట్టేవాడు దేవునికి కావాలి. ఒకవేళ నువ్వు దీనికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే ఒక మెట్టు వెనుకకు జారిపోయావు, జాగ్రత్త. సోమరితనము క్రైస్తవుని జీవితంలో పనికిరాదు.